ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ నెల 14 హోలీ పౌర్ణమి, చంద్రగ్రహణం కూడా వస్తుంది. కాబట్టి రహస్యంగా వేప చెట్టు మొదట్లో, అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని వేప చెట్టు మొదట్లో రహస్యంగా ఇది పడేయండి చాలు. 1 గంటలోనే మీరు కోరుకున్నవారు మీకు సొంతం అవ్వాల్సిందే. చాలా అంటే చాలా శక్తివంతమైన పరిహారం అన్నమాట. వేప చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి వేప చెట్టు దగ్గర ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో డబ్బు కోసమైనా, లేదంటే ఆర్థిక సమస్యలున్నా, అప్పుల బాధలున్నా, అనారోగ్య సమస్యలున్నా, మీ పిల్లలు మీ మాట వినకపోయినా, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నా సరే, ప్రేమికుల మధ్య గొడవలు వస్తున్నా సరే, ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. కానీ 100% జరుగుతుంది, జరిగే తీరుతుంది. మేము కోరుకున్నవారు తప్పకుండా మాతో వస్తారు, మాతో ప్రేమగా, మాతో ఎప్పట్లాగే సంతోషంగా ఉంటారని నమ్మి చేస్తేనే ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. లేదంటే ఏం చేస్తున్నా సరే ఫలితం రావడం లేదు, ఈ పరిహారం చేసినా సరే వస్తుందో రాదో, ఇవన్నీ కూడా ఒట్టివే అని మాత్రం మీరు అనుకుంటే మాత్రం అసలు ఫలితం రాదండి. కానీ ఈ పరిహారం చేసినప్పుడు నష్టమేమి ఉండదు. మీకు పరిహారానికి ఫలితం రాకపోయినా సరే నష్టం ఉండదు. కాబట్టి కంపల్సరీగా మీరు రహస్యంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. రహస్యంగాని ఎందుకు అంటున్నానంటే, ఎవరికో ఒకరికి చెప్తే వీళ్ళకి జరుగుతుందేమో అని వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అది మీ పైన పడి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది ఆలస్యం అవుతుందన్నమాట. కాబట్టి ఎవరికీ చేయకుండా రహస్యంగా మాత్రమే చేయండి. అయితే ఈ పరిహారం ఎందుకంటే, ఎవరైతే మన నుంచి విడిపోయి మనకి దూరంగా, మనతో మనస్పర్ధలు అలాగే గొడవలు వచ్చి దూరంగా ఉంటున్నారంటే అలాంటి వారి గురించి చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఈ పరిహారం అన్నమాట. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే 24 గంటల్లో వారు ఎక్కడున్నా సరే మీ వశం అవుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. ఒక ఫోన్ చేయడం కానీ, లేదా నెంబర్ అనేది వాళ్ళు ఫోన్లో బ్లాక్ చేసి ఉంటారు కదా, ఆ బ్లాక్ అనేది తీసేసి మీకు మెసేజ్ పంపడం, కాల్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఉపయోగించే ఎన్నో సమస్యల నుంచి మనం గట్టెక్కించినటువంటి పరిహారాలు అందులో ఒకటనమాట. చాలా అద్భుతం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా భార్యాభర్తలు ఎన్నో రోజులు కలిసి ఉండే, ఎన్నో సంవత్సరాలుగా కలిసి జీవించే ఒక్క చిన్న మాట వల్ల వాళ్ళకి మనస్పర్ధలు అనేవి రావడం, వాళ్ళ వల్ల దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలా దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది, అంటే భార్యకైనా అనిపిస్తుంది అనమాట, భర్త పలికితే బాగుండని. భర్తకి కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నా భార్య పలకరిస్తే బాగుండని. కానీ వీళ్ళిద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వచ్చి వాళ్ళని కలుసుకొనివ్వకుండా చేస్తూ ఉంటాయి. మనకు ఇష్టపడే వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళ మధ్య గొడవలు వచ్చి దూరంగా ఉన్నప్పుడు, అలాంటి సమయంలో అలాంటి వ్యక్తుల కోసం మనం చేసే ఈ పరిహారము చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ నెల 14న పౌర్ణమి కాబట్టి ఎంతో శక్తివంతమైనది. కాబట్టి మనకి దేవతా వృక్షాలు కూడా ఎంతో శక్తి ఉంటుందన్నమాట. అలాంటి శక్తివంతమైనటువంటి వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పడేసి రావడం వల్ల మీరు ఏ వ్యక్తినైతే మనసులో కోరుకుని పరిహారం చేస్తున్నారో ఆ వ్యక్తి తప్పకుండా మీ సొంతం అవుతారనమాట. మీ వశం, మీకు దాసోహం కావాల్సిందే. 100% నమ్మి చేయండి, తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఈ పరిహారం ఎలా చేయాలంటే, పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వస్తుంది కదా, రాత్రి సమయంలో చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి. ఎటువంటి మచ్చలు, పుచ్చులు, మరకలు లేనటువంటి నిమ్మకాయను తీసుకొని దానికి చక్కగా పసుపు నీటితో కడిగేయండి. కడిగిన తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మంచి రాగి ప్లేట్ని తీసుకోండి. మా దగ్గర రాగి ప్లేటు లేదనుకునేవారు ఏదో ఒక ప్లేట్ని తీసుకోవచ్చు. ఉన్నవారు మాత్రం రాగి ప్లేట్ను ఈ పరిహారానికి వాడండి. తర్వాత ఈ ప్లేట్లో ఒక్క స్పూన్ గల్లుప్పు వేయండి. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం. ఉప్పులో విపరీతమైన శక్తులు ఉంటాయి. ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట. నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. జీరో నుంచి హీరోగా ఎదిగేలా చేస్తుంది. మీకున్నటువంటి ఎవరైతే మీ మనసులో తలుచుకున్న ఆ వ్యక్తిని మీరు ఈ పరిహారం చేస్తారో వారిని తప్పకుండా మీ వైపు ప్రేమతో ఆకర్షించేలా చేస్తుంది.
అయితే ఉప్పును కూడా వేయండి. ఆ ఉప్పు మీద నిమ్మకాయని పెట్టండి. నిమ్మకాయకు ఒకే ఒక్క చోట కుంకుమ బొట్టు పెట్టండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు తీసుకొని, నల్ల ఆవాలనేవి ఎటువంటి వారినైనా సరే ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి నల్ల ఆవాలను తీసుకోండి. నల్ల ఆవాలకి శాస్త్రంలో చెప్పలేనంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆవాలను కూడా వేయండి. ఇలా ఈ ప్లేట్లో ఇవన్నీ వేసిన తర్వాత ఈ ప్లేట్ని ఒక్కసారి ఇల్లంతా తిప్పేసుకోండి. లాస్ట్లో ఈ ప్లేట్ని తీసుకొని మీ ఇంటి బయటికి వెళ్ళండి. ఈ ప్లేట్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కుడివైపు పెట్టిరండి. కర్పూర బిళ్ళను పెట్టండి. పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు అక్కడే నిలబడి లేదా కూర్చొని ఆ ప్లేట్కి నమస్కారం చేసుకోండి. మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, ఏ వ్యక్తినైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని ఆ వ్యక్తి ప్రేమగా మీ దగ్గరికి రావాలని, మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని, ఇదివరకట్లాగే సంతోషంగా ఉండాలని మీ సంకల్పం చెప్పుకోండి. అంటే ఆ కర్పూరం అంతా ఆహుతయ్యాక ఆ ప్లేట్ని అక్కడే వదిలేసి మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఆ ప్లేట్ మాత్రం 48 గంటల పాటు అక్కడే కదపద్దు. ఈ పరిహారం మొత్తం చీకటి పడిన తర్వాత సాయంత్రం 6 తర్వాత సీక్రెట్గా చేయాలి. ఆ ప్లేట్ను మాత్రం 2 రోజుల తర్వాత తీసి దానిలోని ఉప్పు, నిమ్మకాయ, ఆవాలు తీసుకుని వెళ్ళి మీరు ఏం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ గొయ్యి తీసి పాతి పెట్టేయండి. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు కావచ్చు, పత్తి చెట్టు కావచ్చు, ఏదైనా ఒక మొక్క దగ్గరికి, ఏదైనా దేవతా వృక్షం ఉంటుంది కదా, ఆ దేవతా వృక్షం దగ్గరికి వెళ్ళి కొంచెం గొయ్యి తీసి పాతి పెట్టేశారండి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంటికి వచ్చినట్లయితే ఈ పరిహారం మీరు ఇలా ఎవరైతే మీరు మనసులో కోరుకుంటున్నారో, ప్రేమిస్తున్నారో వారు మీ దగ్గరికి రావాలని, మళ్ళీ ఇదివరకట్లా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుని చేస్తారో, అంటే మీరు అలా అంటే ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీరు కోరుకున్నవారు మీ వశం అవుతారనమాట, మీ సొంతం అవుతారనమాట. తప్పకుండా వారు మీకు దాసోహం అవ్వాల్సిందే. అలాంటి అద్భుతమైనటువంటి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పౌర్ణమి రోజు చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి నమ్మకంతో చేయండి ఈ పరిహారం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః.